ప్రాజెక్టు అవకతవకల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు కోర్టు భారీ ఊరట కల్పించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆయనపై తక్షణ చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. సెక్షన్ 8 ప్రకారం ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరైన ప్రక్రియ కాదని కూడా కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పుతో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి టి హరీష్ రావు, అధికారిని స్మితా సభర్వాల్, ఎస్కే జోషి వంటి ఇతరులకు కూడా ఉపశమనం లభించింది. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన ఈ కేసులో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కోర్టు వ్యాఖ్యానిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలను వెలికితీయడానికి కమిషన్ ఏర్పాటు చేయడం సరైందేనని పేర్కొంది. అయితే పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పడిన కమిషన్ చట్టబద్ధమే అయినప్పటికీ ఆ కమిషన్ నివేదిక ఆధారంగా నేరుగా చర్యలు తీసుకోవడం సరికాదని స్పష్టం చేసింది. ముఖ్యంగా సంబంధిత వ్యక్తులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నివేదికపై ఆధారపడి చర్యలు తీసుకోవడం న్యాయపరంగా తగదని కోర్టు అభిప్రాయపడింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికొస్తే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరం రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా వద్ద ప్రధాన బ్యారేజ్లను నిర్మించారు. అయితే భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పగుళ్లు రావడంతో అవకతవకలు ఆరోపణలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విచారణ జరిపి ప్రాజెక్టు డిజైన్, నిర్మాణంలో లోపాలున్నాయని గుర్తించింది. అనంతరం 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. ఘోష్ కమిషన్ తన నివేదికలో ప్రాజెక్టు రూపకల్పన, ఖర్చుల పెరుగుదల, నాణ్యత నియంత్రణలో లోపాలు వంటి అంశాలను ప్రస్తావించింది. నిపుణుల సూచనలు పూర్తిగా పాటించకుండా నిర్ణయాలు తీసుకున్నారని కూడా నివేదికలో పేర్కొంది. అయినప్పటికీ ప్రస్తుతం హైకోర్టు తీర్పుతో ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడంపై తాత్కాలికంగా బ్రేక్ పడింది. మొత్తంగా ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తుండగా కేసు తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతాయన్నది ఆసక్తికరంగా మారింది.